ఒక జ్యోతిష్యుని వద్దకు ముగ్గురు అన్నదములలో మధ్య వ్యక్తి వచ్చెను. అతని తండ్రి ఇల్లు ఆ ముగ్గురిలో ఎవరికిత్తురని మధ్య వ్యక్తి ఆ జ్యోతిష్యుణ్ణి ప్రశ్న అడిగెను. జ్యోతిష్యుడు సమయాన్ని లెక్కగట్టి అతడు వచ్చిన సమయం మకర లగ్నమని రూఢి చేసుకునెను. లగ్నంలో చతుర్థాధిపతి అయిన అంగారకుడు ఉన్నందువల్ల అది సోదరుల సంబంధమైన మరియు ఇంటి సంబంధమైన ప్రశ్నయని జ్యోతిష్యుడు నిర్ధారణకు వచ్చెను. తృతీయాధిపతి అయిన బృహస్పతి ఉచ్ఛస్థానంలో ఉన్నందువల్ల కనిష్ట సోదరుడికి ఇల్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఏకాదశ స్థాన అధిపతి కుజుడు మకరంలో ఉన్నందువల్ల అతని జ్యేష్ఠ సోదరుడికి కూడా ఇల్లు లభించే అవకాశం ఎక్కువ కలదని తెలుసుకునెను. ఇకపోతే మధ్య వ్యక్తి అడిగిన ప్రశ్న లగ్నానికి 9వ స్థానాన బుధుడు కన్యారాశిలో ఉచ్ఛస్థానంలో ఉన్నందువల్ల అడిగిన వ్యక్తికి ఇల్లు వచ్చే అవకాశాలు సమంగా ఉన్నవి అనే విషయాన్ని జ్యోతిష్యుడు అతనికి చెప్పగా పరిహారం సూచించమని ఆ వ్యక్తి ఆ జ్యోతిష్యుణ్ణి అడిగెను. అప్పుడా జ్యోతిష్యుడు 9వ స్థానంలో ఉన్న బుధుని బలాన్ని అనుసరించి ఎవరైతే తండ్రిని బాగుగా చూసుకుంటారో వారికి ఆ ఇల్లు లభించునని పరిహారము చెప్పెను.